సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. చీమకుర్తి నుండి కృష్ణపట్నం పోర్టు రవాణాలో జీరో బిల్లులు దందా నడుస్తుంది. దీన్ని అరికట్టాల్సిన అధికారులు మాకు ఏమీ కనబడలేదు, వినపడలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అన్ని గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ ఆరోపిస్తున్నారు. వివరాలకు వెళ్తే చీమకుర్తి మండలం రామతీర్థంలో దాదాపు 45 గ్రానైట్ క్వారీలు కలవు. వీటికి అనుబంధంగాను దాదాపు 500 గ్రానైట్ కటింగ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు. ఈ ఫ్యాక్టరీల నుండి ప్రతిరోజు 100కు పైగా కంటైనర్లు కృష్ణపట్నం పోర్టుకు వెళ్తుంటాయి. ఇవి ఇక్కడ నుండి పోర్టుకు తరలించడానికి ప్రభుత్వంకు రాయల్టీ కట్టాలి. ఒక్కొక్క కంటైనర్కి దాదాపు 50,000 చెల్లించాలి. ఈ కట్టిన మొత్తం కూడా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రూపంలో వెళ్తుంది. దీనిపై కన్నేసిన దందా రైళ్లు అందుకు సంబంధించిన అధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని జీరో బిల్లు దందా నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు. వెల్కమ్ టు సీఎం టైమ్స్. చీమకుర్తి మండలంలోని గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి ప్రతిరోజు దాదాపు 100 కంటైనర్లు గ్రానైటు స్లాబులు, మరో 50 గ్రానైటు క్వారీల నుంచి ముడిరాయి కృష్ణపట్నం పోర్టుకి అక్రమంగా తరలి వెళ్తున్నాయని గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల రామతీర్థంలోని వీటీసీ ప్రాంగణంలో జరిగిన ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ మీటింగ్లో పలువురు ఫ్యాక్టరీ ఓనర్స్ మాట్లాడుతూ క్వారీల నుంచి ఫ్యాక్టరీల నుంచి జీరో బిల్లులతో కృష్ణపట్నం పోర్టుకి గ్రానైటు తరలి వెళ్తుందని, వీటిని అడ్డుకోకపోతే గ్రానైట్ సంక్షోభం ఏర్పడుతుందని ఈ సందర్భంగా అసోసియేషన్ దృష్టికి అసోసియేషన్ నాయకులు తేవడం జరిగింది. ఇదే క్రమంలో ప్రతిరోజు జరుగుతున్న దందాపై గత 2-3 రోజుల క్రితం ఒక ఫ్యాక్టరీ ఓనర్ చీమకుర్తి బైపాస్ రోడ్డుపై రాస్తారోకో చేసి మైనింగ్ అధికారులు, సేల్ ట్యాక్స్ అధికారులు, ఆర్టీఓ అధికారులు మొత్తము కుమ్మక్కై ఈ అక్రమ దందాన్ని ప్రోత్సహిస్తున్నారని బహిరంగంగా ఆరోపించారు. కానీ ఎవరు పట్టించుకునే నాదులే కరువయ్యారని ఈ సందర్భంగా వాళ్ళు ఓపోతున్నారు. అసలు ఈ అక్రమ దందా ఏంటనేది, ప్రభుత్వానికి రావాల్సిన ₹1,00,00,000 రాయల్టీని ఈ జీరో బిల్లు దందా రాయిళ్ళు గద్దలా తన్నుకుపోతుంటే అధికారుల పాత్ర ఏంటన్నది ఇప్పటికీ అంతుపట్టిన ప్రశ్నగానే మారింది. ప్రతిరోజు దాదాపు 100కు పైగా కంటైనర్లు కృష్ణపట్నం పోర్టుకి తరలి వెళ్తుంటాయి. మైనింగ్ నిబంధనల ప్రకారం వీటికి స్లాబు బిల్లుతో పోర్టుకు తరలాలి. దీనికోసం ఒక్కొక్క కంటైనర్కు దాదాపు 45,000 నుంచి 50,000 రూపాయల వరకు అవుతుంది. అలా కాకుండా జీరో బిల్లు దందా రాయిళ్ళు 30,000 నుంచి 35,000 రూపాయల లోపు తీసుకొని వీళ్ళే డైరెక్ట్గా ఏ బిల్లులు లేకుండా కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారు అని ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఫ్యాక్టరీ ఓనర్సు ఆరోపిస్తున్నారు. కానీ ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నాకు రావాల్సిన రాయల్టీని కూడా వాళ్ళే దుడ్డిదరం తరలించకపోతున్నా అధికారులు మౌనంగా ఉండటం వెనక ఆంతరాయం ఏంటనేది కూడా
ఎవరికి అంతుబట్టని పరిస్థితిగా మారింది. ఇప్పటికే ఏప్రిల్ 1వ తేదీ నుంచి పూర్తిగా జీరో బిల్లుతోటే అక్రమంగా పోర్టు తరలుతున్నాయని గ్రానైట్ పరిశ్రమల ఓనర్లు బహిరంగంగానే చెప్తున్న విషయం. కానీ దీని మీద ఎవరు అధికారులు కానీ అన్ని శాఖల అధికారులు నోరు మెదపటం లేదు. వాస్తవానికి మైనింగ్ శాఖలో విజిలెన్స్ శాఖ ఉంది, కానీ వాళ్ళు రారు. కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వారు అప్పుడప్పుడు అరకొరగా పట్టుకొని దాడులు చేయటం, కేసులు బనాయించడం తప్ప ఏ శాఖ వారు కూడా దీనిపై కన్నెత్తి చూడని పరిస్థితి. దీని మూలాన ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి పూర్తిగా గండిపడి దందారాయుల జేబుల్లోకి కోట్ల రూపాయల సొమ్ము ప్రజాధనం వెళుతుంది. కానీ ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు, సేల్ ట్యాక్స్ అధికారులు, ఆర్టీఓ ఆఫీస్ అధికారులు వీళ్ళెవరు కూడా దీన్ని కన్నెత్తి చూడని పరిస్థితి. కానీ ఒరిజినల్ బిల్లుతో వెళుతున్న బళ్ళు మాత్రం పట్టుకొని, ఒరిజినల్ బిల్లు ఉన్న బళ్ళను పట్టుకొని అదనంగా సరుకుందని కేసులు బనాయిస్తూ, అదనపు పెనాల్టీలు వేస్తూ జీరో బిల్లు బళ్ళు మాత్రం పంపిస్తున్నారు. ఒరిజినల్ బిల్లు ఉన్న బళ్ళను మాత్రం ఆపి పెనాల్టీ వేయటం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. కానీ ఇంత జరుగుతున్నా దీనిపై ఎవరు మెదకపోవటం వెనక ఏంటన్నది కూడా ఈరోజుకి ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్కి కానీ, ఫ్యాక్టరీ యజమానులకు సంబంధించిన కంటైనర్లు కానీ మొత్తము కూడా పట్టుకొని పెనాల్టీలు వేయటం ఇప్పుడు ఈ గ్రానైట్ సంక్షోభానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో గ్రానైట్ పరిశ్రమలు పూర్తిగా మూతపడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదాయానికి గండు కొట్టే ఇలాంటి జీరో బిల్లు దందాలను అరికట్టి ప్రభుత్వ